హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న కరెంట్ అఫైర్లో భాగంగా 2 క్వశ్చన్స్ టెస్ట్ కింద ఇచ్చాం కదా. ఆ టెస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఏ దేశం మొదటిసారిగా పాఠశాలల్లో హిందీని ప్రపంచ భాషగా తన పాఠ్యాంశాల్లో చేర్చింది? ఆన్సర్ సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఉన్నది. సెకండ్ క్వశ్చన్, 2023 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బంగారు నిల్వలలో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ 9వ స్థానం. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. డిఆర్డిఓ ఇటీవల దీర్ఘశ్రేణి స్మార్ట్ యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? నెక్స్ట్, మొదటి 2024 నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? నెక్స్ట్, ఇటీవల 16వ టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరు మ్యారథాన్లో పురుషుల మరియు మహిళల టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? నెక్స్ట్, 2024 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం థీమ్ ఏమిటి? నెక్స్ట్, ఇటీవల భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీని అమలు చేయడానికి ఏ భారతీయ కంపెనీ నార్వేజియన్ సంస్థతో ఒప్పందం చేసింది? నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు 11వ సెషన్ ఎక్కడ జరిగింది? సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి ఆన్సర్తో పాటు వాటి రిలేటివ్ క్వశ్చన్స్ ఏమైనా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఇటీవల దీర్ఘశ్రేణి స్మార్ట్ యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ డి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒడిశాలో జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. స్మార్ట్ అంటే సబ్మెరైన్ మిసైల్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆఫ్ టోర్బేడో. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. స్మార్ట్ ఫుల్ ఫామ్. ఇది ఎక్కడ ప్రయోగించారంటే ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో. ఎక్కడుంది? ఒడిశాలో. ఏపీజే అబ్దుల్ కలాం పేరును ఈ మధ్యకాలంలో పెట్టారు. దాని పాత పేరు ఏమిటంటే వీలర్ దీవులు. అయితే డిఆర్డిఓ స్థాపన చూసుకుంటే 1958 జనవరి 1న స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. చైర్మన్ సమీర్ వి కామత్. అయితే ఈ మధ్య కాలంలో రక్షణ రంగంలో కొత్తగా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాం. చూడండి, ఇవి ఈ మధ్య కాలంలో వచ్చిన రక్షణ రంగంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనమాట. ప్రభల్ అంటే ఒక దూరం టార్గెట్లను ఛేదిస్తుంది. ఉగ్రం అంటే ఇది అసాల్ట్ రైఫల్. ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్, ఇది ప్రచండ్. వరుణాస్తర్ అంటే హెవీ వెయిట్ టోర్బిడో. ఓకే, హెవీ వెయిట్ టోర్బిడో. తేజస్ అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 2024 నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? మొదటి అని ఎందుకు వచ్చిందంటే ఐపీఎల్ లాగా ఇది కూడా మొదటి సీజన్ అనమాట. ఐపీఎల్ లాగానే దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారంటే జార్ఖండ్లో. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. ఎక్కడ జరుగుతుందంటే జార్ఖండ్లోని రాంచీలో. మొత్తం 8 టీంలు పాల్గొంటాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. హాకీ ఇండియా బెస్ట్ మేల్ ప్లేయర్గా హార్దిక్ సింగ్ వచ్చింది. హాకీ ఇండియా బెస్ట్ ఫీమేల్ ప్లేయర్గా సలీమా టేటే. హాకీ ఇండియా మహిళా కోచ్ హరీంద్ర సింగ్ గారు ఈ మధ్య కాలంలోనే నియమితులయ్యారు. హాకీ ఇండియా అధ్యక్షుడు ప్రెజెంట్ దిలీప్ టిర్కీ. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 16వ టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరు మ్యారథాన్లో పురుషుల మరియు మహిళల టైటిల్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కెన్యా. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. 16వ టీసీఎస్ వరల్డ్ 10K మ్యారథాన్ ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని బెంగళూరులో ఇది జరిగింది. అయితే పురుషుల భాగంలో కూడా కెన్యానే, స్త్రీల విభాగంలో కెన్యానే గెలిచింది. అయితే పురుషుల విభాగంలో పీటర్ అనే వ్యక్తి గెలిచారు. మరియు మహిళల విభాగంలో లిలియాన్ అనే కెన్యా దేశస్తురాలు గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మారుతున్న వాతావరణంలో పనిలో భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ప్రతి సంవత్సరం మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే మొదటిసారిగా 8 గంటల పని దినాన్ని డిమాండ్ ఎక్కడ చేశారంటే చికాగో, అమెరికాలోని చికాగోలో సమ్మె చేసి 8 గంటల పని దినాన్ని చేశారనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1886లో. భారత ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను ఎవరి కోసం ప్రారంభించింది? భారత ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్. ఆన్సర్ కార్మికుల కోసం. ఇది
2021 ఆగస్టు 26న దీన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన కింద కార్మికులకు కనీస పెన్షన్ హామీ ఎంత ఇస్తారు? 3,000 రూపాయలు కనీస పెన్షన్ హామీ ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ టెక్నాలజీ అమలు చేయడానికి ఏ భారతీయ కంపెనీ నార్వేజియన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్హెచ్పిసి లిమిటెడ్. ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఎన్హెచ్పిసి లిమిటెడ్ నార్వేజియన్ టెక్ సంస్థ అయిన ఓషన్ సన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఓషన్ సన్ యొక్క వినూత్న ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ హైడ్రో ఎలాస్టిక్ మెంబ్రేన్లను ఉపయోగించడంలో జాయింట్ వెంచర్లను అన్వేషించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దీని స్థాపన 1975లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల 11వ సెషన్ ఎక్కడ జరిగింది? భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. భారతదేశం మరియు క్రొయేషియాల మధ్య 11వ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు న్యూఢిల్లీలో జరిగాయి. అయితే ఈ సంప్రదింపులలో వాణిజ్యం, రక్షణ, విజ్ఞాన శాస్త్రం, పర్యాటకం మరియు సంస్కృతిలో ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలకు ప్రాధాన్యతనిస్తూ ప్రాంతీయ మరియు ప్రపంచపరమైన ఆందోళనల మీద చర్చలు జరిగాయి. అయితే భారత సెక్రటరీ పవన్ కుమార్ మరియు క్రొయేషియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ మిహాటో ఈ నాయకత్వం వహించారు. అయితే క్రొయేషియా రాజధాని చూసుకుంటే జాగ్రెబ్, కరెన్సీ యూరో. ప్రతిసారి లాగానే 2 ఇంపార్టెంట్ పాయింట్లు టెస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, 2024 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ వన్డే టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్. ఇక్కడ విజేత మరియు రన్నర్ పేరు కూడా చెప్పండి. రన్నర్ ఎవరు నిలిచారు కూడా చెప్పండి. ఈ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నంబియార్ అవార్డు ఎవరికి లభించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 నంబియార్ అవార్డు. ఫ్రెండ్స్, ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మీకు ఫ్రీగా కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.